హాయ్ అండి అందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి పూజ శుభాకాంక్షలు. పూజ ఎలా చేసుకున్నారు? ఈ పాటికి అందరి పూజ అయిపోయే ఉంటుంది. మీ పూజ బాగా జరిగి అమ్మ ఆశీస్సులు మీపై మనపై అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వారం అయితే నేను పూజ చేసుకోలేదు, నెక్స్ట్ వీక్ చేసుకుంటాను. అలా అని చెప్పి మూడీగా కూర్చోలేదు. పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో, మావాడు కూడా హాస్టల్ నుంచి వచ్చాడు కాబట్టి పిల్లల కోసం పాయసం అయితే కాసాను. ఇంక ఉదయం లేచి యథావిధిగా ఇంట్లో పనులన్నీ చేసుకుని స్నానం చేసేసి ఫస్ట్ అయితే పిల్లల కోసం పాయసం కాసానండి. అమ్మవారిని పూజించుకోలేకపోయినా పిల్లలే దేవుడితో సమానం అంటారు కదా, అందుకే పిల్లలిద్దరికీ ముందు పెట్టేశాను. తర్వాత మా ఆయన నేను కూడా పెట్టుకుని తినేసాము. ఈవేళ బ్రేక్ఫాస్ట్ అయితే ఏం లేదనమాట, పాయసం ఒక్కటే చేశాను. పాయసమే తిన్నామన్నమాట. మా వాడికి పెట్టేశాను. సేమ్ అదే గ్లాసులో నాకు కూడా కావాలని మా లక్కోడు ఏడుస్తుంది. మా లక్కోడికి చల్లారుతుంది కదా అని చెప్పి కొంచెం వెడల్పాటి గిన్నెలో వేశాను. అది వద్దంట, ఇదే కావాలంట. అలా ఉంటుంది మరి పిల్లలతో. ఏదైనా సరే ఇద్దరికి ఒకలాగే పెట్టాలి. మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్.